రెక్కాడితే గారి డొక్కాడని బ్రతుకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నటువంటి ఆటో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎప్పుడైతే అమలు చేసిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆటో కార్మికులు భారీ ఎత్తున అయితే కనుక తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అర్ధాకిలతో అలంటిస్తున్నటువంటి తమ బ్రతుకులకి ఈ నూతన పథకం అయితే కనుక మరింత అధోగతి పాలు చేస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మనతో పాటు ఈరోజు విషయంలో జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించి నిరసన గల కారణాన్ని మన యూనియన్ నాయకులు ఉన్నారు, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్త్రీశక్తి పథకం ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యం పథకం ఒక ఎత్తు అయితే నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ప్రకటించినటువంటి 15,000 రూపాయలు సాటిస్ఫై అయ్యారా లేదా? చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు అనౌన్స్ చేశారు, దాన్ని స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల గత 25 రోజులుగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు చలో కలెక్టర్ కార్యాలయాన్ని విజయవంతం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చాం. అదే కాదు, అది ఒక్క నెల మాత్రమే సరిపోతుంది 15,000. మిగతా 11 నెలలు ఆటో డ్రైవర్లు ఎలా బతకాలి? ప్రమాదకరంగా ఉన్నాయి. ఈరోజు 2 వీలర్లకు ఇచ్చిన ఓలా, ఊబర్, ర్యాపిడ్ అనుమతులను వెంటనే తొలగించాలి. ప్రమాదకరంగా ఉన్న జీవనంలో 27-30 వెంటనే రద్దు చేయాలి. ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నటువంటి పిఎఫ్ఈఎస్తో కొన్ని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్లు ఓట్లతో గెలిచిన డ్రైవర్లకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటే, అదేవిధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు ఉంటుంది? ఆయన పదవి ఉన్నంతకాలం ఉంటుంది కనుక నెలకి ఆటో డ్రైవర్లు ఆదుకునే విధంగా 6,000 ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సిన కోరుచున్నాం. అదే నిన్న వాహనమిత్ర పథకం అమలు చేశారు. దానికి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తారతమ్యం లేకుండా ప్రతి డ్రైవరు, ఓనర్ అందరికీ కలిపి ఈరోజు కరెంటు బిల్లు వచ్చిందని డబ్బులు ఎవరు, అది ఎవరు, ఇది ఎవరు అని కాకుండా ప్రతి తారతమ్యంలో ప్రతి ఆటో డ్రైవర్లకి ఆ వాహనమిత్ర పథకం అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఆటో డ్రైవర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వాహనమిత్ర పథకం ప్రారంభోత్సవం జరిగింది. అదే నెలకు 15,000 రూపాయలు వాహనమిత్ర ద్వారా ప్రకటిస్తున్నామని చెప్పి సీఎం ప్రకటించడం జరిగింది. దీంతో ఆటో డ్రైవర్లు ఎందుకని సాటిస్ఫై అవ్వట్లేదు? ఆటో డ్రైవర్లు 15,000 రూపాయల ప్రకటన పట్ల మేము హర్షించినప్పుడు కూడా లోపల ఉన్నటువంటి బాధ మాత్రం ఆ ముఖ్యమంత్రి గారికి అర్థం కాలే. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఈరోజు ఆ 15,000 రూపాయలు కూడా సరిపోదని ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఏదైతే ప్రయాణికులకి సేవలు అందిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం కీలక పాత్ర ఇస్తున్నటువంటి ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి జీవనోపాధి ఇదే, ఏదో మార్గం లేదు. ఎన్ని బాధలు పడుతున్న దాన్ని ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఆన్లైన్ యాప్లు ఇచ్చారు. ఓలా, ఊబరు, తర్వాత ర్యాపిడ్ అని చెప్పి 2 వీలర్కి ఇస్తే ఇవాళ 2 వీలర్ మీద తిరగడం వల్ల మొత్తం ఆదాయం అంతా గండిపడిపోయింది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం 2 వీలర్ మీద యాప్లన్నీ రద్దు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేస్తూ ఉంది. ఫలితంగా ఇవాళ ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడమే కాకుండా మరో పక్క నుండి ఇవాళ స్త్రీశక్తి పథకం పేరుతోని ఉచిత మహిళల బస్సు పథకం కూడా పెట్టారు. అంతేకాదు మరోవైపు నుండి అంటే ఆటో డ్రైవర్లకి కష్టాలకి కాదేది అనర్హమైనట్టు అనేక కష్టాలు ఇవాళ ఆటో డ్రైవర్లు అనుభవిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ ప్రైవేట్ ఫైనాన్షియల్ తీసుకొచ్చి ఆటోలు కొనుక్కుంటే ఈ ధరలతోని ఇంటద్దులు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక, జీవనోపాధి సాధించలేక, వ్యాపారం చూస్తే రోడ్డు మీద లేకపోవడంతో ఉరితాలు బిగించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు దాపరించింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఆన్లైన్ యాప్లన్నీ రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 21, 30 జీవోలు ఏవైతే ఉన్నాయో అవి డ్రైవర్ల ప్రాణాలకు ఉరితాలుగా అయ్యాయి. కాబట్టి ఆ డ్రైవర్కి జీవోలు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్క నుంచి ప్రభుత్వం అన్ని రంగాల ప్రజల్ని ఆదుకుంటాం, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అనేక మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అద్దెకి ఆటోలు వేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పావలా వడ్డీకి రుణాల పేరుతోని ఆటో డ్రైవర్లందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చే ఆటోలు వెంటనే మంజూరు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్రదర్, మీరు చెప్పండి, ఎన్నికల సమయంలో కాకి చొక్కా వేసుకుని ప్రతి ఒక్కరు కూడా హామీ ఇవ్వడానికి అయితే కనుక ముందుకు వస్తున్నటువంటి రాజకీయ నాయకులకు ఇటు ఆటో కార్మిక నాయకుడి తరపున మీరు ఇచ్చే అటాక్ ఏంటి? ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపుల కోసం ఏదైతే నీతి నిజాయితీగా
వాళ్ళ కాలు మీద ఈ ప్రభుత్వం మీద కానీ ఎవరి మీద కానీ ఆధారపడకుండా దొంగతనాలు దోపిడీతనాలు చేయకుండా ఎవరైతే కష్టాన్ని నమ్ముకుని ఉన్నవాడు ఆడే ఆటో డ్రైవరు అలాంటి మోసం చేసినటువంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గుర్తించుకోవాలా. ఈరోజు అనగానే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు దినదనగండం నూరేలేసిగా బతుకుతూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళు తిరస్కరించి ఆటో డ్రైవర్ కార్మికుల పక్షాన నుంచవలసిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈరోజు నోరు మూసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తున్నారు. కాబట్టి వస్తున్న కాలంలో ఎలక్షన్ టైంలో ఈ ఆటో రంగం అందరు కార్మికులందరూ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 15,000 రూపాయలు వాహన మిత్ర సాటిస్ఫై అయ్యారా? ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చాలా పెద్ద వాగ్దానం చేశారు. మీ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా అడిగారు. మేము సంతోషంగా 15,000 రూపాయలు తీసుకొని మేము సంతోషంగా లేవు. ఇవ్వక ముందే చెప్పిన మాటలు ఇలాంటి మాటలు మీరు కొన్ని వందలు చెప్పారు. మీరు అకౌంట్లో పడకుండా మీరు సంతోషంగా ఉన్నారనమే మీ మూర్ఖత్వం, మీ మొండి వైఖరి అనేది అర్థమవుతుంది. మీరు ప్రతి డ్రైవరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి డ్రైవర్ కూడా అకౌంట్లో కానీ అది ఆటో ఉన్నా లేదా అద్దెకి ఆటో వేసుకున్న డ్రైవర్ని మీరు గుర్తించి ఆటో డ్రైవర్ అకౌంట్లో 15,000 రూపాయలు పూర్తిగా 100% పడినప్పుడు మీరు సంతోషంగా ఉన్నారని అడిగితే మేము కూడా మిమ్మల్ని అభినందించదు. లేకపోతే మీరు ఎటువంటి ప్రకటన చేసి మీరు సంతోషంగా ఉన్నారని అంటే ఇది చాలా బోటకపు చర్యలు తీసుకుంటున్నారు. మీరు చాలా జనాలు మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులు ఇంకా మరీ మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసంలో భాగమే మహిళలకు ఉచిత పథకం పెట్టారు. అందుకే లేదంటే ఈరోజు నిజంగా ఆటో డ్రైవర్ల మీద మీకు నిజంగా అదే ప్రేమ ఉంటే ఈరోజు ఆగస్టు 15కి ముందే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు మీరు పెట్టదురు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కోరుకున్నటువంటి ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్, 2 వీలర్ కూడా తిరుగుతుంది ట్యాక్సీతో సంబంధం లేకుండా. అంటే ట్యాక్సీలు కడుతున్నాం మేము, రోడ్ ట్యాక్సీలు కడుతూ ఇన్సూరెన్స్లు కడుతూ భార్య పిల్లల్ని రక్షించే కోసం మేము తిరుగుతున్నాం. మా బతుకుదారం కోసం మేము చూసుకునేటప్పుడు కూడా యాప్లు పనిచేస్తుంది పోయి ట్యాక్సీకి సంబంధం లేకుండా ఈరోజు 2 వీలర్కి మీరు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? అవి ఏ విధంగా తిరుగుతున్నాయి? ఇది ప్రైవేట్ వ్యాపారులకి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యాప్లు 2 వీలర్ నుంచి వెంటనే రద్దు చేయాలా. రద్దు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైకులు ఏదైతే 2 వీలర్ ఉందో దాన్ని రద్దు అయినంత వరకు పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా హక్కులు మేము సాధించుకుంటాం తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ఏదైతే ఆటో కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా కూడా ఇటు ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఇప్పటికే పలు చర్చలు జరిపిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏ సొంత నిర్ణయాలు తీసుకుని ఇటు ఆటో కార్మికులందరూ కూడా రోడ్డు పాలు చేయడం పూర్తిగా అసంబద్ధమైనటువంటి కార్యాచరణగా భావిస్తున్నామని చెప్పి ఈరోజు ఉద్యమబాట అయితే కనుక పట్టడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ యాప్ల ద్వారా ఏవైతే బైకులు కూడా ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలోకి ప్రవేశించాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి ఆటో కార్మికులు అందరూ కూడా న్యాయం చేసేంత వరకు కూడా తమ పోరాటం ముందుకు కొనసాగిస్తామని చెప్పి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ.